అదే ఉద్దేశంతో నేను అక్కడ నుండి ఇక్కడి వరకు రావడం జరిగింది. బిజీ స్కెడ్యూల్లో ఐ హ్యావ్ టు అటెండ్ ఫర్ వన్ మీటింగ్ విత్ పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఉండే, దాన్ని వదిలేసుకుని మరీ వచ్చి నా ప్లేస్ కూడా పెట్టేసుకున్నాను. సచ్ ఏ అన్కండిషనల్ లవ్ ఐ హ్యావ్ విత్ యూ. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకేమైనా నన్ను క్వశ్చన్లు అడగాలనుకుంటే అడగచ్చు. మనకి రాజమండ్రి, చిలకూరుపేట, ఇక్కడ మీకు దగ్గరలో విజయవాడ, ఈ 3 చోట్ల కూడా నా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ దగ్గరలో ఎవరైనా సర్వీసెస్ కావాలంటే జస్ట్ ఫోన్ కాల్ దూరంలో ఉంటాను నేను. ప్లీజ్ అవైల్ మై సర్వీసెస్. ఆల్వేస్ యువర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో నేను చాలామంది తెలిసే ఉంటాను ఇక్కడ, మా సొంత ఊరు ఇదే కాబట్టి అందరూ మనకు తెలిసిన వాళ్ళే. నేను చిన్నప్పుడు అథ్లెటిక్స్ స్కూల్లో చదివాను. ఇక్కడ చాలామంది నాతో పాటు. సో ఇప్పుడు ఇది పోయింది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత రంగరాజ్ స్కూల్కి వెళ్ళాను. రంగరాజ్ స్కూల్లో కూడా చదివాను. నేను 10th క్లాస్కి వ్యవసాయపేటకి వెళ్ళాను. సో నేను ఒక 3 స్కూల్స్ తోటి నాకు అనుబంధం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి నేను ఒంగోలు వెళ్ళిపోయాను. ఒంగోలు రెసిడెన్షియల్ కాలేజీ, ఆ కాలేజీ మా బ్యాచ్తోనే ఫస్ట్ కాలేజ్ అది. నెక్స్ట్ నేను గుంటూరుకి వెళ్ళిపోయి గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీట్ వచ్చింది నాకు. అక్కడే నేను చదువు పూర్తి చేశాను. అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్లో చిన్నకాకని దగ్గర జాబ్ చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చి వేరియస్ ప్లేసెస్ ఇది గుంటూరు జిల్లా ఓన్లీ నేను చేశాను ఎక్కువగా. ప్రజెంట్ నేను ఇక్కడికి అద్దెకి వచ్చాను. నేను మన ప్రకాశం జిల్లాకి ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒంగోలు మ్యారేజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఒంగోలు సెటిల్ అవ్వాలని ఒంగోలు దగ్గరలో అద్దంకికి వచ్చాను. అద్దంకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ ఉన్నాను. ఒక 9.5 years అక్కడ చేశాను నేను. ఆల్మోస్ట్ అద్దంకిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే అద్దంకిలో ఎవరైనా అడిగినా శివాని చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ శివాని డాక్టర్ అంటారు. యాక్చువల్గా చాలామంది నా పేరు తెలియదు. శివాని డాక్టర్ అంటే తెలుసు, చిన్నపిల్లల డాక్టర్ అంటే చాలామందికి తెలుసు నేను ఆ ఊర్లో. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అక్కడ చేస్తున్నాను. రీసెంట్గా నేను తర్వాత నాకు ప్రమోషన్ మీద ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద రీసెంట్గా ఇప్పుడు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా నేను ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్నాను. సో ఇంతకుముందు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసి ఉండేవాడిని. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి కూడా మెడిసిన్ చదువుతున్నాడు. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ మై. ఇక్కడ అందరూ ఎందుకంటే ఇట్లా చూస్తే అప్పుడప్పుడు మాకు ఈ ఇల్లు ఉంది యాక్చువల్గా ఇక్కడ. నేను తర్వాత కూడా మేము ఎవరు ఉండట్లేదు కానీ బట్ ఇక్కడ ఇల్లు నేను కట్టించాను. మా అమ్మ అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడికి. మా ఫాదర్ లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలామందికి. మా మదర్ మాత్రం వస్తుంటారు. కానీ ఖమ్మం రావడానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను పుట్టిన ఊరు కాబట్టి ఇది నా ఫ్రెండ్స్ చాలామంది కలుస్తుంటారు. ఇప్పటికి కూడా వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఉండటము, గడపడం అనేది, దట్టు మా ఇంట్లో నేను గడపడం అనేది చాలా బాగుంటుంది. మన ఊరు మన ఫ్రెండ్స్ అందరినీ చాలామందిని చూస్తుంటే రియల్గా అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేము కానీ అది అనుభవించాలి యాక్చువల్గా. ఇట్ ఈస్ గుడ్. ఖచ్చితంగా ఇది 3 yearsకి ఒకసారి చేస్తున్నారు కానీ 1 yearకి ఒకసారి చేయండి. సో నేను మన ఫిడ్కు అంత పెద్ద డాక్టర్ కాకపోవచ్చు, బట్ నేను పిల్లల డాక్టర్ని, ఒక చిన్నపిల్లల డాక్టర్ని. ఏంటి మీరందరూ కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మై అబౌట్ యువర్ చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్. అర్థమైందా? చిన్నపిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా కానీ మీరు కాల్ చేసి చేయొచ్చు. ఫోన్ కాల్ కాదు, ఎర్రగొండపాలెం. కాబట్టి మీరు డెఫినెట్గా అందుబాటులోకి వస్తారు, డెఫినెట్గా. కాబట్టి చేయొచ్చు మీరందరూ కూడా. అది యాక్చువల్గా నాకు చేస్తేనే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మన ఊరికి మన వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను మన హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలని ట్రై చేశాను. బట్ నేను నాది సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అవటం వల్ల నా పోస్ట్ ఇక్కడ ఉండదు. మినిమం 100 bedded హాస్పిటల్ పైన ఉంటేనే నా పోస్ట్ ఉంటుంది హాస్పిటల్లో. సో దట్ నేను ఇక్కడికి రాలేకపోయాను. లేకపోతే మన ఊర్లోనే వచ్చి నేను మనకు సర్వీస్ చేయాలనేది, అంటే మన ఊర్లో పనిచేయాలనేది ఇన్ఫ్యాక్ట్ అనేది నాకు ఒక డ్రీము. కానీ బట్ అది కుదరలేదు. అందుకని నేను ఇక్కడికి రాలేకపోయాను యాక్చువల్గా అది. సో ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా బాగా మన ఊర్లో ప్రజలకు కొద్దిగా నేను చేసి ఉండేవాడినేమో అనిపించేది.
ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ 3 years పెడుతున్నారు, కానీ ఇది 3 years అంటే ఇప్పుడు ఎవరెవరు అనేది కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. యాక్చువల్గా మర్చిపోతున్నాం, అంటే వయసు పడుతుంది కదా అందరూ 50+ అంటే ఇప్పుడు యువకులు మన వృద్ధులు అంటారు, చిన్నగా ఎస్ట్రాఫిక్ మొదలైంది. కాబట్టి మనము అట్లీస్ట్ ఇట్లా మర్చిపోకుండా ఉండటం కోసము ఆ గ్యాప్ని డ్యూరేషన్ తగ్గించండి. మరి 3 years అనేది అది 1 year కానీ 2 years కానీ పెట్టండి. రెండవది ఏంటంటే మనం అందరం కలుసుకోవడానికి కొద్దిగా ఈగర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. పాపం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చేస్తున్నారు, మనం బయట నుంచి వస్తున్నాము, అందరూ కలుసుకోవాలని తాపత్రయం ఉండాలి. 9 గంటలకు ప్లాన్ పెట్టుకున్నాము, ఎంతమందికి ఎన్ని గంటలకు వచ్చేసాము మనందరము. సో ఈసారి నుంచి నెక్స్ట్ టైము ముందు రోజే వచ్చేసి మనము దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి ఇంకా డిజైన్ చేయండి ప్రోగ్రామ్. ఇంకా అంటే టైంకి రావాలంటే స్కూల్ పిల్లలు మర్చిపోయి రావాలి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన బ్యాచ్లో ఇద్దరు డాక్టర్లు మెడికల్ దాంట్లో ఫీల్డ్లో నుంచి ఇద్దరు ఉన్నాము. నేను హుసేను. నేను కానీ గురునాథ్ పిలిచాను, కానీ మెడికల్ దాంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. పారామెడికల్, నాన్ పారామెడికల్. నేను నాన్ పారామెడికల్గా పనిచేస్తున్నాను. నేను హాస్పిటల్ పనిచేస్తాను, మార్కాపురం పనిచేస్తాను. హుసేన్ నాతో పాటు జాయిన్ అయ్యాడు. మన బ్యాచ్ నుంచి ఇద్దరు 1 of 7 సెలెక్ట్ అయ్యాము. దాంట్లో హుసేన్ ఎల్టీగా జాయిన్ అయ్యాడు. నేను 4 దారా కింద డిఓగా కంప్యూటర్ ఆపరేటర్ జాయిన్ అయ్యాను. హుసేన్ కొన్ని అనివార్య కారణాల వల్ల మానేశాడు. నేను కంటిన్యూ అవుతున్నాను. నా పరిధిలో నేను నా సేవలు అందిస్తున్నాను. రెండు మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా మరీ అడుగుతున్నాను. ఈరోజు వచ్చినట్లు కూడా ఓకే గ్రూప్లో వేద్దాం, చేద్దాం అలాగే చేద్దాం. ఖచ్చితంగా రావాల్సిందిగా అడుగుతున్నాను. బాబు ఒక రాడి వాటర్ బాటిల్ ఏంటి దయచేసి అక్కడ అన్ని ఎత్తుకోవాలి ఫస్ట్ అంటున్నా అయిపోతే
అందరము ఒక గ్రూప్గా ఏర్పడడానికి 6 months బ్యాక్ 2020 అంటే 2019 మిడిల్ ఆఫ్ 2019లో ఒక దసరా రోజు గురునాథ్ ఒకసారి వచ్చాడు. గురునాథ్ వచ్చి దగ్గర ఒక 7-8 మంది కూర్చొని కలిసాము. ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటే అందరము దారెడ్డి వెంకటరెడ్డి వాసవి స్కూల్లో ఆయన పర్మిషన్ తీసుకొని మనం వాసవి స్కూల్లోనే ఫోటో కూడా పెట్టాము. అది ఒక 15 మంది దాకా అందరం కలిసి ఇట్లా రామరెడ్డి సార్ స్కూల్ ప్రైవేట్లో చదివాం కాబట్టి 3 స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ గర్ల్స్ హై స్కూల్ అండ్ రంగా స్కూల్, 3 స్కూల్లో కలిసి పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనతో కొద్దిగా ఫోన్ నెంబర్స్తో గ్యాదర్ చేయడానికి దానికి 3-4 months పట్టింది. అదేవిధంగా గర్ల్స్ తరఫున స్టార్టింగ్ గంగిశెట్టి అరుణైతే పులియర్ల ద్వారా మీ గర్ల్స్ హై స్కూల్ నుంచి కూడా కొందరు యాడ్ కావడము, దాని 2020 అంటే జనవరి 12వ తారీఖు అనుకుంటా ఫస్ట్ మంది, అంతే కదా? అలా జనవరి 12 కలిసాము. చాలా బాగా జరిగింది. దగ్గర 100 రీచ్ అయ్యాము మనం మెంబర్స్ అందరము. తర్వాత 2022 పెడదాం అనుకునేసరికి కరోనా టైం వచ్చింది. తర్వాత 2023లో కలిసాము. 2023లో కూడా మనమందరం చెరువు కట్ట దగ్గర బాగా కలిసాము. అప్పుడు కూడా మెంబర్స్ 58 or 60 మెంబర్స్ దాకా వచ్చి అందరము చాలా ఎంజాయ్గా బాగా, అది కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక మూడోసారి ఈరోజు మనం కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్. కొద్దిగా ఖమ్మం లోకల్స్ గురించి నేను మాట్లాడదలుచుకోవాలనుకుంటున్నాను. ఖమ్మం లోకల్స్ మనం ఏదో వాళ్ళకి ఆతిథ్యం ఇస్తామని, మనం బాగా చూసుకుంటామనే ఉద్దేశంతోనే ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. మన కర్ణాటక నుంచి నారాయణ రెడ్డి, బెంగళూరు నుంచి మన మురళి, గుంటకల్ అదే దూర ప్రాంతం దగ్గర 200-300 కిలోమీటర్ల నుంచి అందరు రావడము. ఇక్కడ చూస్తే ఈ 54లో గురునాథ్కి తర్వాత ఒకసారి చెక్ చేసి ఈ 54లో అవుటర్స్ ఎంతమంది అనేది ఖచ్చితంగా డిక్లేర్ చేయాల్సిందిగా నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 54లో అవుట్ సైడ్ నుంచి అంటే ఖమ్మం లోకల్స్ ఎంతమంది, లోకల్ అంటే ఖమ్మం టౌన్ వాళ్ళు ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. సో ఈసారి 4th టైం చేయాలంటే మాత్రము మనము లోకల్గా మనమందరం కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా మన రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే మనల్ని చూడడానికి వస్తున్నారు. నాకు తెలిసి మనం దాన్ని ఈసారి కొద్దిగా మనము ఖమ్మం లోకల్స్ కొద్దిగా ఉన్న వాళ్ళు ఇక్కడ కొద్దిగా మనము కొద్దిగా చొరవ తీసుకోవాలి. దానికి ఆ విషయం ఈసారి 4th టైం పోయే ముందు మనం కూర్చొని మాట్లాడుకొని ఈసారి మరి గ్రాండ్ సక్సెస్కి చేద్దామని కోరుకుంటూ నెక్స్ట్ నారాయణ రెడ్డిని మాట్లాడాల్సిందిగా ఫ్యామిలీ దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఇలా కలవడం మనకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా, ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా. జనరల్గా రీయూనియన్ అంటే ఏదో ఒక స్కూల్ వాళ్ళు 20-30 మెంబర్స్ చేసుకుంటారు. ఒకసారి చేసుకోగానే అమ్మయ్య మరి రీయూనియన్ అయిపోయింది అని ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మనం మళ్ళీ ఇలా కలుస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ రీయూనియన్ గురించి చెప్తారు, నా చైల్డ్హుడ్ మెమరీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నాది 7th వరకు పులేసా స్కూల్లో చదివాను. అక్కడ ఏం పెద్ద టెన్షన్స్ ఉండవు, ఆడుతూ పాడుతూ అందరూ బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మనకు సిస్టమేటిక్ లైఫ్ అనేది హై స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడే మనకు ఒక యూనిఫాము, అందరం ప్రేయర్ పీరియడ్ అలా. ఇంకా టీచర్స్ గురించి చెప్పాలంటే మా తెలుగు మేడం మమ్మల్ని అందరినీ తిడుతూ సామెతల రూపంలో మాకు అందరినీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించేవాళ్ళు. టైం సెన్స్ గురించి చెప్తూ ట్రైన్ మన కోసం ఆగదు కానీ మనం ట్రైన్ టైంకి మనం ముందే వెళ్ళాలి, లేదంటే చదువుకునే వాళ్ళు ఎప్పుడు చదివే వాళ్ళకి ఏమొచ్చింది అని చెప్పేది. నాకు ఆ మెమరీస్
బాగా గుర్తున్నాయి. ఇంకా సైన్స్ మేడం వచ్చేసి నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. ఏ మనకు క్వశ్చన్ వచ్చిందంటే మైండ్లో అది వెంటనే అడిగేసేయాలి, క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పేది. దానివల్ల నాకు ఇంటర్లోనే మ్యారేజ్ అయినా కూడా డిగ్రీ, పీజీ, కంప్యూటర్స్ అన్నీ చేశాను. ఈ విషయంలో మా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. చదివించారు కదా తర్వాత? చదివించారు, ప్లస్ కాలేజీలో వదిలి మళ్ళీ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ అందరం కలవడానికి ముఖ్యమైన కారణం రామరెడ్డి సారు. ఆయనకు అందరం ఒకసారి గట్టిగా క్లాస్ కొడతాం. నాకు ట్యూషన్ మెమరీ అంటే బాగా గుర్తొచ్చింది. మన ట్యూషన్ బిల్డింగ్ ఎలా ఉండేదంటే ఒక చిన్న హాల్, అక్కడంతా మీకు బాయ్స్ కూర్చునేవాళ్ళు, నెక్స్ట్ ఒక రూమ్ ఉండేది గర్ల్స్ కూర్చునేవాళ్ళు. ముందు కాబట్టి మాకు పెద్ద టెన్షన్ చూడు. ఇప్పుడు ఏం జరిగేది, మేము కొంచెం లేట్ వచ్చినాం అనుకో గర్ల్స్, మిమ్మల్ని దాటుకుంటూ మీ బుక్స్ దాటుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది మాకు. తొందరగా వచ్చేవాళ్ళం మేము. అదొకటి. నాకు న్యూ ఇయర్ మెమరీ బాగా ఉంది. ఇప్పటికీ నేను ప్రతి జనవరి 1కి న్యూ ఇయర్ తలుచుకుంటా. ఇప్పుడు న్యూ ఇయర్ ఏమంటే ఉంది ఒక ఫార్వర్డ్ మెసేజెస్ అంతే. అప్పుడు మన రీయూనియన్ అవును గుర్తుంది అందరికీ, గ్రీటింగ్ కార్డ్స్ అవి కూడా ఎలా ఒక షీట్ కొనుక్కునే వాళ్ళము. దాంట్లో మనం ముందే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, నాకు ఇది కావాలి అని. మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి పోయేటప్పటికి వాళ్ళు మనకెదురు వచ్చేవాళ్ళు, అలా జరిగేది. నాకు మాత్రం సైన్స్ మేడం ఇంటికి పోయినప్పుడు నాకు జడపుచ్చిపోయాను. అది నాకు బాగా గుర్తుంది. అలా అందరము బాగా ఎంజాయ్ చేసాము. ఇలా అసలు మనము స్కూల్ టైంలో కలవడం అంటే ఎలా కలిసేవాళ్ళము, స్కూల్లోనే కలుస్తాం. ఒక ఎక్స్కర్షన్ అంటే ఎలా ఉండేది తెలుసా, మనం కలిసి ఇంట్లో అడిగితే ఇప్పుడే వద్దులే మనం నెక్స్ట్ మీ ఆయన పెళ్ళయ్యాక పిలుచుకోవద్దాలి అంటాడు. కానీ లక్కీగా మా ఆయన అయితే బాగా చూపించాడు అన్ని దేశాలు కూడా. అట్లా ఇంకా నెక్స్ట్ ఈ రీయూనియన్ వల్ల మనకి మళ్ళీ కలవడం వల్ల మాకైతే మా గర్ల్స్ గ్రూప్ మామూలుగా ఈ 10th క్లాస్ గ్రూప్స్ ఎలా ఉంటాయి తెలుసా, ఒక 2 గుడ్ మార్నింగ్ మెసేజెస్, ఒక 4 ఫార్వర్డ్ మెసేజెస్. మా గర్ల్స్ గ్రూప్లో అయితే అది కూడా ఉండదు. కానీ ఈ విధంగా ఈ రీయూనియన్ అనుకున్నప్పటి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అసలు ఏంటి ఇది చిన్నప్పటి ఫొటోస్ని షేర్ చేయడము, మళ్ళీ గ్రూప్ కాల్ మామూలుగా 10 minutes మాట్లాడాలంటే ఎంత కష్టం అవుతుంది గ్రూప్ కాల్ మాట్లాడాలి. అట్లాంటిది 1 hour 2 hours అంటే అమ్మ ఇంకా భోజనం టైం అవుతుంది ఇంకా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళం. అలా ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా మేము ఒక గ్రూప్ రెజల్యూషన్ తీసుకున్నాం అనమాట. మంత్లీ 1 or 2 times గ్రూప్ కాల్ మాట్లాడాలి అని. బాగా ఒక మీరు మోటివేట్ చేయలేదేమో మొత్తానికైతే అందరం బాగా కలుస్తున్నాం. ఇలా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. మా గర్ల్స్ తరఫున మేము కూడా మాకు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ కదా. మా గోళం భరిస్తున్న మీకు కూడా థ్యాంక్స్, బాయ్స్ కూడా. ముఖ్యంగా లోకల్గా ఉండే వాళ్ళు మాత్రం మాకు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి ఫొటోస్ ప్లస్ ప్రజెంట్ ఫొటోస్ అందరూ కలిపి ఒక ఫ్లెక్సీ లాగా చేసి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆమె చెప్పింది ఆమె జ్ఞాపకాలు ఒకటే కాదు, మనందరినీ అందులో తీసుకెళ్ళి ఒకసారి ఆమె గట్టిగా చెప్పట్లేదు. ఏం చెప్పాలి ఇంకా మా సార్ అడ్వకేట్, నా కొడుకు కూడా అడ్వకేటే, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్. లక్షణంగా అన్ని ఫ్రీ సర్వీస్ మా ఆయన. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తాము మా అబ్బాయికి, పెద్దోడికి పెళ్లి. ఇంకా రండి అందరూ, ఆహ్వానం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను. అబ్బాయి తెలంగాణ ఆంధ్ర బిడ్డనే, తెలంగాణ బిడ్డ కాదు, ఆంధ్ర బిడ్డనే. నాకు ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, కోడలు సచివాలయంలో జాబ్ చేస్తుంది.
అమ్మాయి సాఫ్ట్వేర్, అల్లుడు సాఫ్ట్వేర్, అమ్మాయికి 2 చిన్నపిల్లలు. ఆ అమ్మాయి కోసం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, ఇద్దరం కలిసి పాడదాం అనుకున్నాం. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో చెరో అక్షరం మనం, స్నేహమనే మాటలో మధుర స్వరాలం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరం ఒకేలా కలగంటాం, ఆహా ఏ నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతాం, ఓహో ఆహా. హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే. నీల నాల సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బై కరిగి ఇలపై జల్లేదారా, మన్ను మిన్ను కలిసే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ప్రణామం చేస్తుంది ఆహా, ఓహో ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది, ఓహో హే హే హే. ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాదా నేస్తం కాలం చదవని కావ్యం. లోకం మొత్తం చదివే ఆరో వేదం. హే దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
ఏం చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పి ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఇక్కడ ఏం లేదు. ఈ అనుభవాలు మాది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ हिंदी पढ़ी भक्ति इतना भारत मेरा देश है तुम्हारा दिए मेरे అవి చూడవా పలుకుదామంటే మరి మీ ఓపిక పలకాలంటే ఎవరు కాదు అది హిందీ కాదు అది బెంగాలీ భాష అది ఇప్పుడు నంద్యాల పని చేస్తున్నాను గెట్ పేస్కు తిమ్మాపురం నేను చెప్పలేదు చెప్తాను గుడ్ మార్నింగ్ రంగరాజ్ స్కూల్ చదివానండి ఫస్ట్ ఫామ్ నుంచి మరి రామిరెడ్డి సార్ ట్యూషన్ కు కొద్ది రోజులు మాత్రం వెళ్ళాను. ఇప్పుడు మాత్రమే తెలుసు జిలాని అనేవాడు ఫ్రెండ్ ఎక్కువగా ఫ్రెండ్షిప్ మాత్రం జిలాని అనేవాడు రాలేదు ఈ కార్యక్రమానికి. నేను ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపాడు స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. ఇద్దరు ఒక బాబు ఒక అమ్మాయి. బాబు జాబ్ చేస్తున్నాడు టెక్ మహీంద్రాలో, అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ అండి. అది మా ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగా ఉంది. అలానే మీరందరూ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని ఇక్కడికి కేటాయించినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలానే అందరూ కూడా మళ్ళా కలవాలని నా యొక్క క్లాస్ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళే స్నేహితులందరూ కూడా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను రంగరాజ్ స్కూల్లో చదివాను 6th నుంచి 10th క్లాస్ వరకు. రామరెడ్డి ట్యూషన్ పోయినాం. ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ వచ్చేసి మార్కాపురం. నేను నాకు ఇద్దరు బాబులు, ఒకరు ఇంజనీరింగ్, ఇంకొకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ఆల్ఫా స్కూల్లో పనిచేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన బాల్యమిత్రులందరికీ మరి ఒకసారి రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను 10th క్లాస్ వరకు రంగరాజ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. డిగ్రీ కాలేజ్ లేదు కాబట్టి ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చల్లాచెదరై ఎక్కడో కాలేజ్ ఉంటే అక్కడ దూరంగా చదువుకోవడం జరిగింది. నేను స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ కందలాపురం ముందు సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. బాబు పీజీ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేస్తున్నాడు. పాప సాఫ్ట్వేర్గా సెటిల్
జాబ్ చేస్తుంది. మనమందరం కూడా మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. లేడీస్ అయితే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ అత్తమామలను బాగా చూసుకుంది. జెంట్స్ అయితే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళు అత్తమామలను కూడా వాళ్ళు ఇప్పుడు కొద్దిగా వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి మనం వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత నాటి మనకు మన టీచర్స్ మన బాల్యంలో ఎంతో శిక్ష విధించిన అప్పుడు మన తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో అమ్మాయిలను మా గడ్డం పట్టుకొని చదివిన మా అమ్మాయిని పట్టుకునేవి అనే స్టేజ్లో వస్తున్నారు. చాలా మారిపోయింది. గడ్డం పట్టి బతికిలాడిన మా అమ్మాయి గడ్డం పట్టుకున్నవే అని ఇటువంటి న్యూసెన్స్ వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. కట్టే కొట్టే తిట్టే ఎందుకు మన మీదకి ఎందుకు అని చెప్పి ఏమి వాళ్ళు చదివితే చదవనియండి లేకుంటే లేదు అని చెప్పి మన మీదకి వాళ్ళు దండెత్తకుండా మన మీదకి వాళ్ళు దాడి చేయకుండా అంటే చదువే కాకపోతే అపార్థాలు ఎక్కువ చేసుకోవడం జరిగింది. ఈ సోషల్ మీడియా వల్ల, తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా సెల్లుల్లో చూసి ఎక్కువ చెడిపోవడం జరిగింది. దానికి తోడు ఈ మధ్య గవర్నమెంట్ ఈ బయట ఇది ట్యాబ్లు ఇచ్చింది. ట్యాబ్లు ఇచ్చిన వాళ్ళు మిస్యూజ్ చేయడం ఎక్కువైంది పిల్లలు. కానీ మనకన్నా బాగా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. మనకు 10th క్లాస్ వచ్చేంతవరకు ఏం తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ 7th క్లాస్కే వాళ్ళు బాగా ముదిరిపోవడం జరిగింది. కానీ చాలా పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి చాలా అప్డేట్గా ఉన్నారు. మన రోజులే చాలా మంచి రోజులు. ఇప్పటి పిల్లలు మాత్రం దండిస్తే దండించకపోతే ఒకటి. ఈ విధంగా నేటి విద్యా విధానం ఉంది. సరే, మనమందరం కూడా ఈసారి మనం అందరం కూడా గెట్ టుగెదర్ బాగా అందరం కలవాలని కోరుకుంటూ ఇక్కడికి అందరికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవచ్చు. హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. నా పేరు విల్సన్. నేను గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. ప్రస్తుతం కడప గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం మీతో చెప్పాలని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలామంది ఈ మధ్యకాలంలో మన ఫ్రెండ్సే ఈ ఫంక్షన్ కోసం 3-4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. దాన్ని ఫోన్లు ఎత్తేదానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. వాళ్ళకి ఏం చెప్పాలనో నాకు అర్థం కాలేదు. కానీ ఇంత కృషి చేసినారంటే ఇది సామాన్యమైంది కాదు. ఇంట్లో చిన్న చిన్న పనులు, స్కూల్ పనులు కూడా నేను చేయలేకపోతున్నాను. ఇంతమందిని ఇంత దూరం నుంచి ఇంతమందిని ఆహ్వానించి ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగకుండా, ఎవ్వరు కూడా బాధపడకుండా ఇంత ఫంక్షన్ జరిపిన తర్వాత ఎవరైతే ఆర్గనైజర్స్ పేర్లు చెప్పలేరు కానీ అందరికీ నిజంగా చాలా కృతజ్ఞతలు మనకి చెప్పాలని చెప్పకుండా నాకే తెలియదు. కానీ వాళ్ళ కృషి మాత్రము అందరం మెచ్చుకోవాల్సిందే. చాలా మెచ్చుకోవాలి. ఒక చిన్న ఫంక్షన్లోనే మనము ఎన్నో పొరపాట్లు చేస్తాం. కానీ ఉదయం లోపల అడుగుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. ఎక్కడ కూడా చిన్నది కూడా ఒకరికి పొరపాటు కానీ మీల్స్ దగ్గర కానీ ఎక్కడ చేయలేదు. తర్వాత వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 4-5 సార్లు ఫోన్లు చేస్తున్నారు. అసలు ఫోన్ ఎత్తకపోయినా కూడా మళ్ళీ 2వ రోజు చేస్తున్నారు, మళ్ళీ 3వ రోజు చేస్తారు. అసలు చాలా నిజంగా నేను మాత్రం ఈ విషయంలో అందరికీ కృతజ్ఞతలు అవుతున్నాను. ఈ ఫంక్షన్ ఇలా బాగా జరిగినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ఇంటి వినోద్ కుమార్. మాది సొంత ఊరు ఖమ్మమే. అయితే ఇక్కడ ఖమ్మం రంగరాజు స్కూల్లో నేను ఒక 5 నెలలు మాత్రమే చదివాను.
తర్వాత అర్ధవీడిలో చదివాను. అంటే మా నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. ఆ సందర్భంలో ఇక్కడ ఒక 5 నెలలు మాత్రమే నేను రంగరా స్కూల్లో చదివాను. తర్వాత నవంబర్లో టీసీ తీసుకొని అక్కడికి మా నాన్నకు అర్ధవీడికు ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి అక్కడ అర్ధవీడిలో అక్కడ చదివాను మిగతా కాలం. ప్రస్తుతం నేను మార్కాపురం బాయ్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ కూడా సోషల్ టీచర్గా పనిచేస్తుంది మార్కాపురంలోనే. నాకు 2 పిల్లలు. బాబు ఆల్రెడీ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. పాప 3rd ఇయర్ బీటెక్ చదువుతుంది. ఇది మా ఫ్యామిలీ గురించి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు తోట రామకృష్ణ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కాపురం బాయ్స్ నందు ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఒక మాట చెప్పాలంటే ఇద్దరం కొలీగ్స్, ఇద్దరం ఒకటే స్కూల్లో పనిచేస్తున్నాం. మంచి కోఆర్డినేషన్తో పనిచేస్తుంటాం అక్కడ. ఫస్ట్ ఓకే, నేను మా బాబు వచ్చేసి బీటెక్ అయిపోయింది ఫ్రెష్గా. పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇక మా మిస్సెస్ వచ్చేసి ఆమె కూడా సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఆమె కూడా మార్కాపురంలో పనిచేస్తుంది. అంటే రీసెంట్గా 2 years బ్యాక్ నేను ఖమ్మం నుంచి మార్కాపురం ట్రాన్స్ఫర్ అయ్యాను. అందువల్ల లేకపోతే నేను ఈ ఏర్పాట్లు నేను కూడా పాలు పంచుకునేవాడిని. నేను లేకపోవడం వల్ల భారం మొత్తం అంటే మన ఇక్కడున్న ఫ్రెండ్స్ నేను కూడా షేర్ చేసుకునేవాడిని. మొత్తం భారం మొత్తం వచ్చేసి సీను సలీం అండ్ టీం అందరూ పాపం షేర్ చేసుకొని చాలా కష్టపడి సక్సెస్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరము గెట్ టుగెదర్ అందరం కలవడం వల్ల మనము ఓల్డ్ మెమోరీస్, ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కష్ట నష్టాలన్నీ కూడా మనం ఒకరినొకరు షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరు ఏం చదువుతున్నారు అంటే అవతల వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు మనకు చెప్పడం ద్వారా మనం కూడా ఆనందం పొంది వాళ్ళకు ఆనందాన్ని పంచడం, మనం అప్రిషియేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సీను ఉన్నాడు. సీను కొడుకు మంచి బ్రిలియంట్, బీటెక్ ఎటెడెం కొట్టాడు, పీజీ ఎటెడెం ఫస్ట్. కేశవరెడ్డి స్కూల్లో దాదాపు 22 సంవత్సరాలు కేశవరెడ్డి స్కూల్లో పనిచేశాను. 8 సంవత్సరాలు విద్యాపీఠం శారదా విద్యాపీఠంలో పనిచేశాను. ప్రస్తుతం ఇంకా నేను పనిచేస్తూనే ఉన్నాను. నా కూతురు బ్యాంక్ మేనేజర్, నా మనవరాళ్ళు 2 నా దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని చదివించుకుంటూ నేను పాఠశాలకు వెళ్తున్నాను. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మాకు క్లాసెస్ పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ అంటే తెలుసు మీ అందరికీ కూడా, ఎక్కడ టైం మాకు ఇవ్వరనమాట, హాలిడేస్ ఇవ్వరు. కాబట్టి క్లాసెస్ పెట్టారు. నాకు డెమో క్లాస్ ఇచ్చారు. ఈరోజు మామూలుగా అయితే నాకు డెమో క్లాస్ ఉంది. మొన్న జరిగిన క్లాసుల్లో అరుణ గ్రూప్ కాల్ మాట్లాడుతూ ఉన్నారు అందరూ. లంచ్ టైంలో మేము లంచ్ తింటూ ఒకసారి సెల్లు లంచ్ టైంలోనే ఇస్తారు మాకు సెల్లు, తర్వాత మళ్ళీ తీసుకొని ఈవినింగ్ ఇస్తారనమాట. చూస్తే కాల్ మాట్లాడుతున్నారు. సరే 5 నిమిషాలు జాయిన్ అవుదాం కదా అని జాయిన్ అవుతే అందరూ హ్యాపీగా మాట్లాడుతున్నారు. అంతవరకు నేను రాకూడదు అనుకున్నాను. క్లాస్ ఉంది, మా ప్రిన్సిపల్ గారు నాకు సెలవు ఇవ్వలేదన్నమాట. అయితే వాళ్ళందరి మాటలు విన్న తర్వాత నేను మిస్ అవుతానేమో, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో నేను ఇదే ఆలోచించాల్సి వస్తుంది ఇక్కడ ఉండి అని అనుకుని మా మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను డెమో క్లాస్ ఈరోజు ఇస్తాను, నేను రేపైతే సెలవు ఖచ్చితంగా నాకు సెలవు కావాలి. అదేంటమ్మా అలా అంటావు, నీ క్లాస్ ఉంది కదా ఇప్పటికిప్పుడు అంటే ఎవరు మార్చుకుంటారు అంటే వేరే సార్ ముందుకు వచ్చారనమాట. నేను నిన్ననే డెమో ఇచ్చేసి ఈరోజు సెలవు తీసుకొని వచ్చాను. నేను ఇక్కడ ఇంతమంది బాల్య విషయాలు మాట్లాడుతుంటే నేను నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత వయసు వచ్చినా కానీ ఇక్కడ చిన్నపిల్లల మాదిరిగా మారి ఆడుతూ ఉన్నాం. మేము స్కూల్లో పిల్లలందరికీ చెప్పే నేను ఇక్కడ ఇలా ఆడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు స్నేహం అనేది చాలా గొప్పది. ఎంతమంది ఇక్కడ హోదాల్లో ఉండొచ్చు, అధికారాల్లో ఉన్నారు, అంతస్తుల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా అదంతా మర్చిపోయి అందరం ఒకటిగా కలిసి ఇక్కడ
సంతోషంగా గడపడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. చెప్పలేకపోతున్నాను మాటల్లో. అందుకే స్నేహం గురించి చెప్తున్నాను. మనం ఇంతకుముందు గురునాథం పాడాడు ఒక పాట స్నేహం గురించి. తులతూగే సంపదలున్నా నేస్తానికి సరిరావన్నా అని చెప్తారు. అంటే ఎన్ని సంపదలున్నా కానీ నేస్తానికి సరిరావు. పలుకాడే బంధువులున్నా స్నేహానికి సరిరావన్నా. మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని కలిమిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా. కాబట్టి సందేహమే లేదు, మిత్రులందరూ కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇంత సమయం గడపడము చాలా సంతోషంగా ఉంది. దాంట్లో నేను పాల్పంచుకోవడము నిజంగా మా స్నేహితులకు నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడ సార్ అన్నారు ఫోన్ చేస్తే ఎత్తలేకపోతున్నామని. ఫోన్ చేసినారు, మెసేజ్లు పెట్టారు, కానీ మళ్ళీ పెడదామంటే అది ఎప్పుడో 2 రోజుల తర్వాత చూసుకుంటున్నాము. అయ్యో ఫోన్ చేశారే, మెసేజ్ చేశారే అని ఇప్పుడు మళ్ళీ తిరిగి చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూసుకున్నావా, ఇప్పుడు తీరుబాటు అయిందా అని ఎక్కడంటారో అనేసి అది కూడా చేయలేదు నేను. కాబట్టి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను 1-2 తరగతులు రంగరాజ్ స్కూల్లోనే చదివాను నేను. కాకపోతే ఆ రంగరాజ్ స్కూల్లో హెచ్ఎం ఉన్నారు కదా సారు, ఆయన మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్. కానీ 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఏమైందంటే సోషల్ స్టడీస్ సార్ నన్ను బాగా కొట్టారు. ఎలా అంటే ఇంటికి వచ్చే వరకు కూడా ఆ వాతలు కనపడుతూ ఉన్నాయి నాకు. ఇంకా నాన్న అతను వెళ్ళి అడగలేడు, ఎందుకంటే అతనేం కొట్టలేదు, కొట్టింది సార్ నన్ను కొట్టింది. అందుకనేసి అప్పట్లో ఎలా ఉండేదంటే టీచర్స్ కొడితే పిల్లల్ని ఏమన్నారు, టీచర్స్ని ఏమన్నారు. ముందు ఫస్ట్ ఇప్పుడు ఏమంటే ముందు టీచర్స్ మీదకి వచ్చేస్తున్నారు కొట్టామంటే. కానీ అప్పుడు మాత్రం టీచర్స్ మీదకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. పిల్లల్ని కొడితే ఓకే కొట్టారు నిన్ను, అది ఎలా కొట్టారు, చాలా సివియర్గా కొట్టారు. కాబట్టి ఇంకా మా నాన్న వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, వద్దు ఈ సార్ దగ్గర ఈ పాప ఉంచకూడదు అనేసి నన్ను తీసుకెళ్ళి పులేసార్ స్కూల్లో వేశారు. నాకంటే అన్నయ్య 1 సంవత్సరం పెద్ద, నా కోసం మా అన్నయ్య కూడా తీసుకెళ్ళి పులేసార్ స్కూల్లో వేశారు. మేము అప్పుడు ఎందుకంటే రంగరాజ్ స్కూల్ మాకు ఇంటికి చాలా దగ్గర, చాలా ఈజీగా వెళ్ళే వాళ్ళము. నాన్న వచ్చి వదిలిపెట్టేవాడు, మళ్ళీ వచ్చేసే వాళ్ళము. కానీ పులేసార్ స్కూల్ అనేసరికి మాకు చాలా బాగా దూరం అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా వద్దు ఇక్కడ ఈ సార్ దగ్గర అనుకో నన్ను అక్కడ వేశారు, నాతో పాటు అన్నయ్య కూడా వేశారు. ఇంక మేమిద్దరం పులేసార్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళం ఇంటికి. అక్కడ ఒక 3rd, 4th, 5th చదివాను నేను. 5th క్లాస్ అయిపోయాక నాన్న ఇక్కడ వద్దు, గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా మనకి దగ్గర కదా అని చెప్పేసి నన్ను గర్ల్స్ హై స్కూల్ తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే నన్ను గర్ల్స్ హై స్కూల్ తెచ్చారో అన్నయ్య కాలేజ్కి వేశారు 6th క్లాస్లో వచ్చేసేసి. ఇక్కడ ఈ పులేసార్ స్కూల్లో వచ్చేసరికి గోధుమలతోటి అన్నం పెడతారు, అది నేను లైఫ్లో మర్చిపోలేనండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఫుడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రకం కావాలో ఆ రకం నా దగ్గర ఉంది. కానీ వీటన్నిటికన్నా కూడా నాకు ఆనందమే గుర్తుకొస్తుంది. ఎంత ఇష్టం అంటే ఇలా చేతిలో పట్టుకొని తినుకుంటూ ఇంటికి వచ్చేసేవాళ్ళం. అంత అసలు ఆ టేస్ట్ ఇప్పుడు నిజంగా రమ్మన్నా కూడా రాదు. అసలు కొన్ని మనము ఇప్పుడు తినాలన్నా తినలేము. అప్పుడు బిస్కెట్ టేస్ట్ లేదు, మనం తినే టేస్ట్ మన పిల్లలకు రాదు. అసలు ఎంత బ్రిటానియా బిస్కెట్ ఎంత బాగుండేది అంటే ఇప్పుడు అది మనకు రాదు. న్యూట్రిన్ చాక్లెట్ అని ఉండేది, గ్రీన్ కలర్ చాక్లెట్, అది మన పిల్లలు తినలేరు. మనం తిన్నప్పుడు చాలా రుచిగా ఉండేది. అలా చాలా మిస్ అయిపోతాం మన దాంట్లో. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గర్ల్స్ హై స్కూల్లో నేను 10th క్లాస్ వరకు చదివాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ వచ్చేసి కాలేజీ, ఆ తర్వాత డిగ్రీ ప్రైవేట్గా చదివాను నేను. మా నాన్నే సిఎంఆర్ శర్మ కాలేజీలో ఇంట్లో చదువుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చాను నేను. ఆ విధంగా నాన్న డిగ్రీ చదవడానికి కూడా నాకు బాగా కోఆపరేషన్ చేశారు. డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక బాబు పాప పుట్టాక పాప కోసం నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అది నన్ను వదిలేదు కాదు, ఇంకా దాన్ని వదిలిపెట్టుకోలేక దానికోసం నేను స్కూల్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యి 13 years పనిచేశాను నేను. ఒక 4 years నంద్యాలలో పనిచేశాను. మా హస్బెండ్ గురుకుల పాఠశాలలో టీచర్గా పనిచేస్తారు. అక్కడ ఒక 4 years ఉన్న తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ కలువాయిలో పంపించారు. అక్కడ 4 years పనిచేశాను నేను. కానీ నాకన్నా ముందు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఒక టీచర్ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ టీచర్కి కూడా సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. కానీ నాకు ఇచ్చారు మా మేడం సెండ్ ఆఫ్. ఎందుకు అంటే మా మేడం ఒకటే చెప్పింది,
నువ్వు చేసిన వర్క్ నచ్చి నేను నీకు సెండ్ ఆఫ్ ఇచ్చాను. ఆ టీచర్ మాత్రం నాకన్నా ముందు వెళ్ళిపోయిన టీచర్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని వెళ్ళింది, కానీ తనకి ఇవ్వలేదు సెండ్ ఆఫ్. నేను తను చెప్పేది 6th 7th క్లాసులు, నేను చెప్పేది 1st క్లాసే. కానీ నాకు ఎంత గౌరవంగా అందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చింది. దాని వెనకాల ఏంటి అంటే కృషి. నేను ఏ పనిలో ఉంటే ఆ పని కరెక్ట్గా చేయాలి, ఇంకా వేరే పని లేదనేది నేను మా అమ్మ దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మా నాన్న ఎంత పర్ఫెక్ట్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 10 days ముందు నుంచి రెడీ అవుతాడు. వెళ్ళే రోజు టెన్షన్ ఉండకూడదు, ఇంకా ఒకటి కూడా మర్చిపోకూడదు. ఇలా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచబట్టే మనం ఆ విధంగా వర్క్ చేయగలం, మన కెపాసిటీ మనకు వస్తుంది. నెక్స్ట్ నేను కలువాయికి వెళ్ళాను, అక్కడ ఒక 8 years పనిచేశాను. పనిచేశాక మా హస్బెండ్కి మళ్ళీ చిత్తూరు ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను ఆయన ఎక్కడుంటే అక్కడ పనిచేస్తాను. అలాగే చిత్తూరు వెళ్ళిపోయేటప్పుడు ఆ స్కూల్ కరెస్పాండెంట్ సార్ ఇంటికి వచ్చేసి, సార్ మేడం ఇక్కడ ఉండివ్వండి, స్కూల్ బాధ్యత మొత్తం మేడంకి ఇచ్చేస్తానన్నారు. అంటే అంత వర్క్లో నేను అంత పర్ఫెక్ట్గా పనిచేయడం వల్ల హెచ్ఎంగానే ఇస్తారన్నాడు ఆయన. కానీ మా హస్బెండ్ నుండి మీకు ఇక్కడ హెచ్ఎం ఉంటుంది సార్, నాకు భార్య ఉండదు కదా, అది కుదరదు అని చెప్పేసి సింపుల్గా చెప్తే నవ్వుతూనే చెప్పేశారు. అంటే వర్క్లో ఎలా ఉంటానంటే ఇంకా రాజీ పడను. ఏ క్లాస్ డల్గా ఉంటే ఆ క్లాస్ నాకు ఎత్తిచ్చేసేవాళ్ళు. 8 yearsలో నాకు ఒక క్లాస్ అనేది లేదు. నేను చిన్నప్పుడు మా నాన్న ఏం చేశారంటే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష చదివించారు. తీరా వెళ్ళాను, అక్కడ పనిచేయాల్సి వచ్చింది. నువ్వేం చెప్తావమ్మా అన్నారు. ఇలా సార్ నేను చదువుకున్నానని చెప్పేసి అంటే హిందీ చెప్పమ్మా అన్నారు. 6th class వరకు జాయిన్ అయిపోయాను. కానీ నెక్స్ట్ ఎక్కడైనా డల్గా ఉందనుకోండి ఇంకో క్లాసు, నాకు ఆ క్లాసులు తీసేసి ఈ క్లాస్ ఇచ్చేస్తారు. ఇది ఎవరి వల్ల కాదమ్మా, నువ్వైతే డీల్ చేయగలవు అన్నట్టుగా ఇచ్చేసేవాళ్ళు నా క్లాసు. నేను అలా పని చేస్తూ వచ్చాను. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకా మళ్ళీ ఒక 14 years జాబ్ చేశాక ఇంకా వద్దనుకొని రెస్ట్ తీసుకొని ప్రస్తుతం అయితే ఇంట్లోనే ఉంటున్నాను నేను. నాకు ఒక బాబు ఒక పాప, కోడలు CA కొడుకు CA. వాళ్ళు బాబు HSBCలో జాబ్ చేస్తాడు, కోడలు వచ్చేసి PWCలో చేస్తుంది, కూతురు డెలైట్లో పనిచేస్తుంది హైదరాబాద్లో. రీసెంట్గా నాకు ఒక మనవరాలు. ఇప్పుడేంటి అంటే మా హస్బెండ్ గురుకుల పాఠశాలలో పనిచేస్తాడు కదా, నేను ఖాళీగా ఉండకుండా జీతం తీసుకోకుండా నేను గురుకుల పాఠశాలకు వెళ్ళిపోతాను. అంటే నాకేంటంటే ఇప్పుడు దాకా మనము 14 years పనిచేసినా కూడా డబ్బులు తీసుకొని చేశాం, కానీ ఇంకా డబ్బులు తీసుకొని చేయకూడదు, సర్వీస్ చేయాలి. అక్కడ గురుకుల పాఠశాల అంటే ట్రైబ్స్ పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, కనీసం శుక్లాం పడతారని చెప్పడం కూడా రాదు. నా అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పుడే భగవద్గీత అనర్గళంగా నేర్చుకోగలిగాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళేసి పిల్లలందరికీ శ్లోకాలు భగవద్గీత రకరకాలు మొత్తం నేర్పించేస్తే అక్కడ మా హస్బెండ్ నేను డామినేట్ చేసేట్టు అయింది స్కూల్కి వెళ్ళేసరికి. అందరూ అనుకునేవాళ్ళు మీ హస్బెండ్ పనిచేస్తాడు కాబట్టి నువ్వు వస్తున్నావులే చెప్తున్నావులే అనుకునేవాళ్ళు. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ రిటైర్ అయ్యారు, కానీ నేను కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళకందరికీ అసలు ఈయన కోసం కాదు నువ్వు వచ్చేది, నీ ఏమే వేరు అసలు అనేసి పిల్లలు ఎంత హ్యాపీగా అంటే ఇప్పుడు ఏది చెప్పినా కూడా అంతకలగా చెప్పేస్తారు, శ్లోకాలు కానీ భగవద్గీత కానీ. నాకు సెల్ ఫోన్లో నేను రిప్లై ఇవ్వను, ఎందుకు అంటే నాకు అంత టైం ఉండదు నిజంగా చెప్పాలంటే. ఉదయం లేవడము టక్టగా నా పనులు చేసుకోవడము రెడీ అవ్వడము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం స్కూల్కి. ఈవినింగ్ 4:30 అయ్యి వచ్చేసరికి వయసు రీత్యా ఇంకా బాగా టైర్డ్ అయిపోతా. ఎవరైనా మెసేజ్లు పెట్టినా కూడా నెలకు ఒకసారి చూసుకుంటా, లేదా 2 నెలలకు ఒకసారి చూసుకుంటా. లేదు అంటే మా వాడు వచ్చి మొత్తం ఓపెన్ చేసేస్తాడు, ఓపెన్ అన్నా చేసుకోమ్మా అని చెప్పేసి. ఖమ్మంలోనే చదువు 6th నుంచి 10th వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. ఇక్కడే మ్యారేజ్ అయింది, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. నాకు 3 పిల్లలు, 2 పిల్లలకు మ్యారేజెస్ అయినాయి. రీసెంట్గా మనవాడు మధ్య అసలు ఈరోజు వస్తానో రానో అనుకున్నా. నేను సీనన్న ఫోన్ చేసి అడిగిన ఎక్కడన్నా అంటే ఇక్కడికి రాగలవా అని అన్నాడు. వస్తానన్నా, నేను అందరినీ మీట్ కావాలి కలవాలి, చాలా సంవత్సరాలు 3 years అయింది మిమ్మల్ని అందరినీ చూసి. నేను ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని అందరూ కలిసిపోవాలని వచ్చినా. నేను ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచి వచ్చి రావడానికి నాకు ధైర్యం లేదు మాట్లాడడానికి. మీ అందరితో నాకు పంచుకోవాలని నేను వచ్చిన. నేను ఆల్ఫా స్కూల్లో పనిచేస్తున్నా, LKG పిల్లలకు చెప్తున్నాను. మీ అందరితో వచ్చినందుకు ధన్యవాదాలు. యాచవరంలో చదివాను. మాది పసిడిపల్లి గ్రామం, అర్ధవీడి మండలం. 8th నుంచి ఖమ్మం గవర్నమెంట్ హై స్కూల్లో 8th to ఇంటర్మీడియట్ వరకు అక్కడే స్టడీ చేసాను. ఆ తర్వాత
డిగ్రీ నర్సరావుపేట, ఆ తర్వాత పీజీ వచ్చేసి ఒంగోలు. అలా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. నేను 1998లో ఎస్వికేపి డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి 8 years సర్వీస్ చేసిన తర్వాత 2006లో వాసవి కన్యకా పరమేశ్వరిలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రిన్సిపాల్గా 20 years నా సర్వీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నా. మొత్తము ఒకే ఇన్స్టిట్యూషన్లో 28 years నుంచి ప్రైవేట్ కాలేజీలో నేను వర్క్ చేయడం జరుగుతుంది. అంటే 98 నుంచి 2006 వరకు 26 వరకు అంటే 28 సంవత్సరాలు ఒకే ఇన్స్టిట్యూషన్లో ఒకే మేనేజ్మెంట్ కింద నేను వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ ఒక వైశాస్ ఇన్స్టిట్యూషన్లో 20 years ప్రిన్సిపాల్గా వర్క్ చేయడం అనేటువంటిది నా గొప్పతనంగా నేను ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా మన జనరేషన్ చాలా చూసాం. ఆనాడు బొగ్గు ఇంజన్ చూసాం, బొగ్గు ఇంజన్తో నడిచే ట్రైన్ చూసాం, డీజిల్ ఇంజన్తో నడిచే ట్రైన్ చూసాం. ఈరోజు కరెంటుతో నడిచే ట్రైన్ కూడా చూసాం. ట్రంకాలు చూసాం, పోస్ట్ కార్డులు చూసాం, మెసేజ్లు చూసాం, ఈరోజు వాట్సాప్ చాటింగ్లు చూసాం. మేబీ రాబోయే రోజుల్లో మనం చూసినంత ఎవరు చూడలేరు. దాదాపు 3 తరాలను మనం తిరిగేసినట్లుంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు టోటల్గా చేంజ్ అనేటువంటిది కనపడుతుంది. ఆ రోజు మనం కానీ ఒక టీచర్ మీద కంప్లైంట్ చేస్తే మీకైతే ఆ సన్నివేశం ఎదురైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మా నాన్న పొలం పని చేసేవాడు, చెర్లపాలు తీసుకొని కొట్టేవాడు. క్లాసులో 30 మంది ఉంటే నిన్నెందుకు టీచర్ కొట్టాడు, ఆ 30 మందిలో నిన్నే టీచర్ ఎందుకు కొట్టాడు అనేటువంటి ప్రశ్నించేవాడు, కొట్టేవాడు. ఆ రోజులు పోయి ఈ రోజులు ఏమవున్నాయంటే అప్పటి రోజులకు ఇప్పటి రోజులు టోటల్గా చేంజ్ అయింది. ఈరోజు పిల్లవాడు వెళ్ళి డాడీ మమ్మీ నన్ను మా టీచర్ కొట్టాడు అంటే ఆ పిల్లవాడిని ఆ పేరెంట్స్ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ లేదా టీచర్స్ ముందు కూర్చొని క్లాస్ టీచర్ను పక్కన నిలబెట్టి పేరెంట్ కుర్చీలో కూర్చొని దబాయించే రోజులు వచ్చింది. కాలం ఎటుపోతుందో ఒకసారి గమనించండి. ఒకప్పుడు టీచర్ అంటే సమాజంలో చాలా గౌరవం ఉండేది. ఈరోజు టీచర్కు ఒక రకంగా రెస్పెక్ట్ తగ్గింది. కారణం కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ వచ్చాయో, ఇంటింటికి తిరిగి ఎప్పుడైతే అడ్మిషన్ చేస్తున్నామో దానివల్ల ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేసేటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలా వరకు రెస్పెక్ట్ తగ్గింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ టీచర్స్ కూడా ఏ పిల్లవాడిని దండించడానికి రైట్స్. కారణం ఏమిటంటే సొసైటీ, మీడియా, పొలిటికల్, అన్ని రకాలుగా. కానీ ఎవరు నష్టపోతున్నారనేటువంటిది పేరెంట్స్ గుర్తించట్లేదు. మొక్కై వంగనేది మానై వంగున అన్నది. కాబట్టి ఎందుకనేటువంటిది ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు పిల్లవాడు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు పేరెంట్స్ కానీ ఆలోచించగలిగితే ఆ పిల్లవాడు సెక్రటరీలో నడుస్తాడు. కాబట్టి క్లోజ్ చేయమంటారా? టీచర్లు అంటేనే క్లాసు, ఇంకా ఈడ కూడా క్లాస్ తీసుకుంటే కానీ తొందరగా 2-3 నిమిషాలు మాట్లాడాలా, అయిపోవాలా? కరెక్ట్ కాదు. ఇక్కడ మనల్ని ఎవరో ప్రశ్నించట్లేదు, మన ఫ్రెండ్స్ మన వాళ్ళే కాబట్టి టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఎవరో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes వచ్చేస్తాం.
మన తల్లిదండ్రులకు మనము ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇందాక మన స్టాఫ్లోనే చెప్పడం జరిగింది, మనం ఎక్కడున్నా ఏం చేసినా ఎంత సంపాదించినా మనకంటూ ఒక గౌరవం అనేటువంటిది ఉండాలి. మనతో పాటు ఒక్క నిమిషం మేడం, అమ్మ ఒక్క నిమిషం. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉంటాయి. ఆ 2 పట్టాలు కరెక్ట్గా ఉంటేనే ట్రైన్ గమ్యస్థలానికి చేరుతుంది. మనము కూడా ముందుకెళ్ళాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సమానం. హస్బెండ్ కోపం వస్తే వైఫ్ అనేది కొంచెం తగ్గాలి. వైఫ్ కోపం వస్తే మనం ఎంత మొగాళ్ళమైనా కానీ మనము కూడా తగ్గాలి. ఒక్క 2 minutes 2 నిమిషాలు కానీ మనం ఆ టైం కానీ కంట్రోల్ చేసుకుంటే ఆ ఫ్యామిలీలో ఎలాంటి సమస్య అనేటువంటిది ఉండదు. ఈరోజు సిస్టర్స్ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకోబట్టి అంటే వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎంత బాగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళ అత్తామామ కానీ అమ్మా నాన్న కానీ పిల్లలు కానీ వాళ్ళ యొక్క హస్బెండ్ తరఫున కానీ వాళ్ళు తీసుకునేటువంటి చూడడానికి మా మేనేజ్మెంట్ అవకాశం వచ్చింది. కాబట్టి అలాంటిది మీరు ఎవరైనా కానీ నా నోటీస్ తీసుకొస్తే జెన్యున్ పర్సన్స్ అయితే 100% 2 years నేను ఫ్రీగా చదివిస్తాను. నాకు అవకాశం ఇది ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి 2 మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వందే భారతం ఓ సైనిక పోలీసులు రాలేదు కదా పుల్లయ్య శివశంకర్ రాలేదు కదా సలీం లోపలికి వెళ్ళాడు అనుకుంటా డ్రెస్ అప్ మేకప్ అయి రావడం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఈ మన 10th class 88 తర్వాత ఫస్ట్ జాయిన్ అయింది నేనే. ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ జాయిన్ అయింది నేనే. ఫస్ట్ ఉద్యోగం వచ్చింది నాకే. అది అందరికీ సంతోషం. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది అప్పట్లో చేసుకున్న పుణ్యము. మధ్యలో మనం డిస్టర్బ్ చేస్తే టైం ఎక్కువ తింటది. ఆ తర్వాత స్టెప్ బై వచ్చిండ్రు. హ్యాపీగా సర్వీస్ చేసినాము, హ్యాపీగానే ఉన్నాము. బాబు పాపకు మ్యారేజ్ అయిపోయింది. ప్రజెంట్ మార్గాపూర్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. నేను 10th నుంచి 10వ తరగతి వరకు నేను నగర స్కూల్లో చదివాను. 1992లో ఆర్మీకి వెళ్ళాను. 2022 రిటైర్. 30 years ఆర్మీ చేశాను. ప్రస్తుతం ఇప్పుడు నాకు ఖమ్మం కూడా ఇల్లు ఉంది. నంద్యాలలో ఇల్లు కట్టాను. ప్రస్తుతం నంద్యాల సెటిల్. 2 అమ్మాయిలు నాకు. 2 అమ్మాయిలు మెడిసిన్ చేశారు. పీజీకి ప్రిపేర్ అవుతారు ఇద్దరు. మైకు తొందరగా పక్కకి ఇవ్వాలన్నా. ఆలఫీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కటారు బాలరంగయ్య. ఇంగ్లీష్లో కూడా మాట్లాడవచ్చు. ఓకే చెప్తాం. ఏది వస్తుంది మాట్లాడతాం. ఓకే, 1988 నగర స్కూల్ అయిపోయింది. 10th class అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దట్ గాంధీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ 1990 వెంకటేరియా. తర్వాత 1990 అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను యాజ్ ఎ సుబిదార్. ఆఫ్టర్ 30 years competition, then after I was retirement 2020. Now project as a security training manager Bangalore. ఇప్పుడు అక్కడ చేస్తున్న టెర్రర్ సెక్యూరిటీ సర్వీస్లో ట్రైనింగ్ మేనేజర్ చేస్తున్నాను. నాకు వచ్చి 2 పాపలు. పెద్ద పాపకు వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది. వెన్ ఐఎమ్ రిటైర్డ్, దెన్ ఆఫ్టర్ సేమ్ చార్జ్ మై డాటర్, స్మాల్ డాటర్ నాకు చిన్న కూతురు తీసుకుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మాయి వచ్చేసి ఆర్మీ ఆఫీసర్. ప్రజెంట్ వచ్చేసి బెంగళూరులో ఉంది మిలిటరీ నర్సింగ్ ఆఫీసర్. కమాండ్ హాస్పిటల్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరు ఉన్నాను. ఓకే, మా ఫ్యామిలీ అయితే ఇక్కడ. థ్యాంక్ యూ. నేను 91లో ఎన్రోల్ అయ్యాను ఆర్మీలో. 30 years కంప్లీట్ చేసి 21లో రిటైర్డ్ అయ్యాను జూన్
నాకు 3 పిల్లలు, పెద్ద అమ్మాయికి పెళ్ళి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. రెండో అమ్మాయికి చూస్తున్నాము. మూడోవాడు మగ పిల్లవాడు మాత్రం బీటెక్ చేస్తున్నాడు. ఖమ్మంలోనే ఉంటున్నా. అన్ని క్లియర్. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు సలీం. ఇప్పుడు మ్యాక్సిమం లేడీస్కు అందరికీ తెలియకపోవచ్చు. చెన్నకిష్టమ వీధి వాళ్ళకి, మా వీధి వాళ్ళకి తెలిసి ఉంటుంది. శారద, జ్యోతి, నాగమణి, మైక్ ముందుకు వెళ్ళిపోతే చెప్పండి. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు నేను ప్రస్తుతము 1991లో జాయినింగ్ అయినాము. 2008లో రిటైర్డ్ అయిపోయినా. నేను వెంకటేశ్వర్లు 2 చోట్ల కలిసి ఉన్నాము. పొల్లపల్లి ఎంబసీ 2008 రిటైర్డ్. ప్రస్తుతానికి నేను రైల్వే జాబ్ చేస్తున్నాను. 2 అబ్బాయిలు మాకు. బాగా హ్యాపీగా ఉన్నాను. ఏం చెప్పాలా? ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ ఖాలిద్ అహ్మద్. నేను 6వ తరగతి నుండి ఉర్దూ మీడియంలో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చదువుకున్నాను. ఆ తర్వాత బిఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా జాబ్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యాక చెన్నై ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ చెకింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక పాప. 2 అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు. పాప ఏయూ యూనివర్సిటీ వైజాగ్లో పీజీ చేస్తుంది. అంతేనండి. అదే రమ్మంటుంది మరి. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా బాగా రైతులు? ఓజీ సినిమా అంటే చూసారా? ఇక్కడ మన ఒరిజినల్ గురునాథ్. ఓకే, ఓజీ అంటే ఇంతకుముందు డూప్లికేట్ గురునాథ్ ఉన్నాడా? లేదు, ఇంత హ్యాపీగా చాలా రోజుల తర్వాత గురునాథ్ చూస్తాను. ఓకే, అది చాలా సంతోషమైంది. ఇంత ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, అంటే గురునాథ్ ఒక్కడనే కాదు, బట్ గురునాథ్లో చాలా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ 2 years నుంచి. ఇంత ప్రోగ్రామ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా టీచర్స్ అందరూ ఎంత ఇన్స్పైరింగ్గా మాట్లాడారంటే ఏం చేస్తున్నా నథింగ్ అనిపించింది. మేడం ఉన్నందుకు మేము సేవ చేస్తాము, డబ్బులు లేకుండా విద్యార్థిని విద్య ఇస్తాము అని చెప్తా ఉంటారు. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మా స్నేహితులు డాక్టర్స్ కూడా ఎంత బాగా మాట్లాడారు. నిన్న వెంకటరెడ్డి మన జనరేషన్స్ ఏం అనుభవించాము, మిగతా వాళ్ళు అవి ఏం కోల్పోతున్నారు. సో నేను ప్రస్తుతానికి ఖమ్మంలో ఎవరు ఉండట్లేదు, పాలమూరు బెంగళూరులో ఉంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెప్తున్న మెమరీస్ని చూసి, అరే చిన్నప్పుడు ఇట్లా గ్రీటింగ్ కార్డులలో చెరువు బాలకృష్ణకి రాసుకోవడం, వినాయక చవితి వస్తే చెరువు కట్టేసి అందరూ పత్రి తెచ్చుకోవడము, ఇవన్నీ చాలా గుర్తొచ్చి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలని, అందరము కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఆశ కూడా అదే. థ్యాంక్ యూ. కాశీరావు ఎక్కడికి పోయిందాక మరో సైనికుడు. సభాయనమా. నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నగరాల స్కూల్లోనే చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మంలో, డిగ్రీ వచ్చేసి బీకామ్ మార్కాపురం ఎస్వికేబీ కళాశాలలో జరగడం జరిగింది. తర్వాత నా ఉద్యోగ అన్వేషణలో భాగంగా 93లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్మీలో, నేవీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. పోస్టింగ్ వెళ్ళాలి, ఇంకా వారెంట్ తీసుకోండి. కానీ మా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా నేను ఉద్యోగానికి వెళ్ళకపోవడం జరిగింది. తద్వారా నా కుటుంబం కులవృత్తి అయినటువంటి అర్చకత్వాన్ని చేపట్టి
ఇక్కడే స్థానికంగా ఖమ్మంలో ఉన్నటువంటి సుందరమల్లేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకుడిగా విధులు కొనసాగిస్తూ పౌరోహిత్యాన్ని కూడా చేసుకుంటూ కుటుంబం కోసం ఇక్కడే ఉండడం జరిగింది. నేను ప్రస్తుతం ఇక్కడే అర్చకత్వం పౌరోహిత్యం చేసుకుంటూ ఖమ్మంలోనే నివసిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సిసి. తర్వాత 8th నుంచి 10th నగర స్కూల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ ఖమ్మం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజ్ పొదిలి. సో బిఎస్సి కంప్యూటర్స్ చిలకూరుపేట, ఎంసీఏ అనపర్తి. నేను 4th క్లాస్ కులశాస్త్రం వచ్చినప్పుడు అప్పుడు నారాయణ సార్ ఉండేవారు. అప్పట్లో సర్వాస్ మేడం చెప్పినట్టు అప్పుడు గోధుమ ఉప్మా పెట్టేవాళ్ళు. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని. నారాయణ సార్ నాకు 2 ప్లేట్లు పెట్టేవాడు ఆ రోజుల్లో. అప్పుడు అది చాలా ఫేమస్గా ఉండే. అలాగే నేను ఆ రోజుల్లో అంటే 6th 7th చదివేటప్పుడు అప్పుడు అరుణ వాళ్ళ టిఫిన్ సెంటర్ ఉండేది వాళ్ళకి. దాంట్లో ₹1 తీసుకొని నేను మసాలా దోశ తినేవాడిని. అది చాలా చాలా ఫేమస్, చాలా బాగా రుచిగా ఉండేది. అది అంటే బాగా చాలా బాగుండేది. ₹1 అప్పట్లో ఆ రోజుల్లో. ఆ రోజు తినేవాళ్ళు. తర్వాత 98లో నేను ఎంసీఏ చేశాను. 2003లో నేను బెంగళూరు వెళ్ళాను. అప్పుడు నాకు అకామిడేషన్ టీం నుండి హెల్ప్ చేశాడు. 2004లో నాకు ఐకేట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ వచ్చింది. దానికి నా ఫ్రెండ్ నాగశేఖర్ అనే ఆయన హెల్ప్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 20 years నుంచి నేను సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. వాటి ద్వారానే నాకు వాడు చేసిన మాట సహాయం నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో గున్నాలు చెప్పినట్టు 98లో నేను సుబ్బారావు మధ్యలో లేదు ఇప్పుడు. ఓకే, 2nd క్లాసు. మా వైపు హిందీ పండిట్. ఇది నా యొక్క హిస్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ప్లీజ్ మీకు ఓకే అందరూ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఇచ్చిన సమాధానము భగవంతుని దయ. ఆ మాట నాకు 3 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆ మాటకు అర్థం అనేది నాకు వంటలేదు. తర్వాత నాకు భగవంతుని అర్థం చేసుకునే కెపాసిటీ ప్రతి భగవంతుడి సృష్టిని పుట్టించినాక మనిషి సృష్టిలోని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని దాన్ని ఆవరింపు చేసుకొని దాని మీద ఆధిపత్యాన్ని ప్రవేశింపజేసే శక్తి ఇచ్చాడు. అయితే మనిషిలో గొప్ప ఔన్నత్యం అనేది క్యారెక్టర్. మనం భగవంతుని దయ, ఆ సార్ చెప్పిన మాటలే మనం ఈరోజు అందరం కలిసి మనం చేసుకుంటున్నామంటే ఒక భగవంతుని దయ, జీసస్ దయ, అల్లా దయ ఉన్నందువల్లనే మనం ఈరోజు ఆయన దయ వల్లనే మనము అందరము హ్యాపీగా ఈ ఫంక్షన్ జరుపుకున్నాం. టోటల్లీ ప్రతి మనిషి కూడా భగవంతుని ద్వారానే మనము ఈ భూమిలోకి వచ్చాము. భగవంతుడు పిలిస్తే వెళ్ళిపోవాలా. ఈ మధ్యకాలంలో భగవంతునికి అనుగుణంగా మానవ సేవయే మాధవ సేవ అని అంటారు. అలాగే ప్రతి ఒక్కరు ఎవరి మనిషిని కష్టపెట్టకుండా ఒక గొప్ప క్యారెక్టర్ని మనం తీసుకొని మనము జీవితాన్ని ఇక్కడి నుంచి తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసినాం. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. పరిపూర్ణమైన జీవితము అనేది అనుభవించినట్లే, అది ఆ భగవంతుని దయ వల్ల మనము అనుభవించినట్లే. సో మనము
ప్రతి ఆలోచన తీరు భగవంతుడు మనిషిని పుట్టించినాక నా మనిషి ఈ సృష్టిలో ఈ విధంగా ఆలోచించాలా, ఈ విధంగా నడుచుకోవాలా, ఈ విధంగా ఉండాలా అని భగవంతుడి ఒక దయ అనేది ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. మనం భగవంతునికి ప్రతి ఆలోచనలో కూడా మనకు ఈ విషయము మనం ఈ ఆలోచన చేస్తే భగవంతుడు మనకు నెప్పు పొందుతాడా లేదా అనేది అనుకొని మనం ఇన్ని రోజుల నుంచి ఒకరికి మార్గదర్శనంగానే జీవితాన్ని అవలంబించినాం. తల్లిదండ్రుల వల్లను, గురువుల వల్లను మనం ప్రతి ఒక్కరి కూడా ఒకరికి మార్గదర్శకంగానే నడుచుకున్నాం. మన గుణాన్ని గొప్పగా పంట వేస్తే వరి పండుతూ ఉంటుంది, కానీ అందులో గింజ మాత్రమే మనకు ఆహారంగా మనిషిలోకి వెళ్తుంది. అలాగే పంట వేస్తే భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఈ మానవ జాతి అనే పంట మనము కొన్ని దూరిగా ఉండి ఫెయిల్ అయిపోతాయి, కొన్ని అయితే పుట్టులాగా ఉంటాయి. మనము ఒక నిండుగా ఉపయోగకరమైన జీవితాన్ని మన పురుగు ద్వారా భగవంతుని దయ అనే మాటను మనము తీసుకొని అవలంబించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా. ఏదైనా భగవంతుని దయే, దాంతోపాటు మన కృషి కూడా. జ్యోతి రామ దగ్గర పెట్టు, మైకు దగ్గర పెట్టు. ఇట్లానా వినపడుతుందా? నీకు అర్థమైపోయింది, వినపడుతుంది. గుడ్ ఈవినింగ్. నాకు చాలా స్టేజ్ ఫీల్ అయిపోయింది, ఎందుకంటే ఇలా మాట్లాడడం నేను అంత నాకు టీచర్ని కాదు. నేను మిగతానే చదువుకున్నాను, అందరికీ గుర్తులేదంట, ఒకరికి గుర్తున్నాను. నేను జానయ్య, సీను అందరూ క్లాస్మేట్స్ సార్ పడ చదివా. పులియారిన గంగి చిట్టారు పేరు చెప్పకుండా అందరం అంటున్నా చూస్తున్నాను. సీను వీళ్ళందరూ బాగా గుర్తున్నారు. గిరి అయితే మా చెప్పలు బాగా కొట్టేవాడు, నా అబ్బాయి రాలేదు. 6th నుంచి 7th 8th క్లాస్ నుంచి గర్ల్స్ స్కూల్లో చదివాం. ఇంటర్ కూడా జూనియర్ కాలేజ్లో చదివాం. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాం. ఇక్కడ ఎస్బీకేలో కూడా డిగ్రీ జాయిన్ అయ్యాను, పెళ్లి చేసేసారు. కోర్స్ మా వారు ఎస్ఐ గారు రిటైర్డ్ అయ్యారు ఈ మధ్య. నాకు 2 బాబులు, ఒక బాబు డాక్టర్ సర్జన్గా పీజీ చేస్తున్నాడు హైదరాబాద్ రైల్వే హాస్పిటల్లో. చిన్న బాబు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు, బీటెక్ అయిపోయి. మేము చీరాలనే ఉంటున్నాం, అక్కడే ఉండిపోతాం. మా బాబు పెళ్లి చేస్తే మీరు అందరు రావాలని ఆశిస్తున్నాను. అందరికీ ఇంత మంచి కార్యక్రమం చేయడంలో ఫస్ట్ మనం అనుకోవడము 2020లో 12వ తారీఖు జనవరి మొట్టమొదటి గెట్ టుగెదర్ 12 నాకు బాగా గుర్తుంది మామ. ఇది 11. దీని తర్వాత 2 years గ్యాప్ వచ్చింది. 3 years 3 దాని తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. అది కూడా గ్యాప్ రావడానికి కారణం కరోనా రావబట్టి, లేకుంటే 2 yearsలోనే మనం చేసుకునే వాళ్ళము. అది ఒకటి 3 years తర్వాత మనం చదువుకోవడం పైన ప్లాన్ చేసింది. అది కూడా చాలా బాగా అందరూ సూపర్ సక్సెస్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఐ మిస్ దట్. గురునాథ్ కూడా మిస్ అయినట్టు ఉంది. దాదాపు మంచి లొకేషను, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇది 3వది వచ్చేసి మనం ఇప్పుడు 2020 దాదాపు 6 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరంలో అడుగుపెట్టినాము రేపటికి. ఇది కూడా సక్సెస్ చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇంకొక 2 సంవత్సరాల్లో డాక్టర్ నాగభూషణ్ చెప్పినట్టు
1 year కాదు కానీ 2 years ఒకసారి అందరూ కలిసి కలిస్తే దీనికి ఒక ఎనర్జీ అనేది చిన్ననాటి మిత్రులతో మాట్లాడుకుంటే అదొక ఎనర్జీ, ఆయుష్ అన్ని పెరుగుతాయని చెప్పేసి నా భావన. దీని అందరికీ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోటశివుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదే ప్రతి ఎప్పుడు పెట్టినా కానీ ఇది జనవరి 1st వీక్లో ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడే పెట్టేద్దాము. సంక్రాంతి ముందు సండే. అదేవిధంగా 2020లో మనం ఫండ్ ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి దానికి ఫండ్ అనేది స్టార్ట్ చేసాము. అది ఫస్ట్ 2020లో అయితే ఫ్రెండ్స్ అందరు కలిసి వేసుకొని మనం అది 2020లో ఘనంగా జరుపుకున్నాము. తర్వాత సెకండ్ టైము అండ్ ఈరోజు కూడా మీరు ఇచ్చిన ఫండ్తోనే మనం ఈ 2 ఫంక్షన్లు జరుపుకున్నాము. సో 56,000 బిఫోర్ ఉండే, ఈరోజు లెక్క చూసుకొని రేపు లోపల మేము పెట్టేసి మిగిలిన అమౌంట్ రిమైనింగ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ చేద్దాము. ఆపాం కాబట్టి ఇంకా నెక్స్ట్ అది కంటిన్యూ చేద్దాము. ఎవ్రీ మంత్ ఒక 100 రూపీస్ తక్కువగా 100 రూపీస్ అనేది పెట్టుకొని మీ ఇష్టం వచ్చినంత మీతో వచ్చినంత దాన్ని బట్టి దానికి పెద్ద బలవంతం ఏం లేదు. అట్లనే చేసుకుంటే ఇబ్బంది లేకుండా నెక్స్ట్ 2 years అయితే అన్నీ బాగా జరుగుతాయి. ఇక ఈ 2020 నుంచి నిన్నటి వరకు అదే మన లాస్ట్ వేసిన మన స్కూల్ మన క్లాస్మేట్స్ అందరికీ మన 98 బ్యాచ్ తరఫున వాళ్ళకి 88 బ్యాచ్ తరఫున ధన్యవాదాలు. మిత్రులందరికీ శుభదినం. ఈరోజు చాలా గొప్ప రోజు. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మన మిత్రులు కోరినట్టు ప్రతి సంవత్సరం కాకపోయినా 2 yearsకి ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకొని హ్యాపీగా అందరము ఏ బాధలు బందీ లేకుండా హాయి గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయము ఏం లేదు, ఈ బ్యాచ్ 88 బ్యాచ్ అది మనం పెట్టుకున్నాం కదా, దీంట్లో దగ్గర 86 మెంబర్స్ ఉన్నారు మిడిల్ ఏజ్డ్. ఇది కేవలం ఏంటంటే అందరము మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు అని తెలుసుకునేదానికి, ప్లస్ మనము ఒక 2-3 ఏళ్ళు తర్వాత కలుసుకునేదానికి పెట్టుకున్న గ్రూప్ ఇది. ఇంకొకటి ఈ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కొందరు పొలిటికల్గా ఉన్నారు, లా సైడ్ ఉన్నారు, అడ్వకేట్ అదే లా సైడ్ వచ్చేసి మన ఫ్రెండ్ యాసిన్ ఉన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వైద్య రంగం వచ్చేసరికి డాక్టర్ సైడ్ ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు. ఏ అవసరాలు ఉన్నా అవి మన ఫ్రెండ్స్ ఈ రంగాల్లో ఉన్నారు కాబట్టి ఎవరికైనా పిల్లల చదువులకైనా కానీ సలహాలు ఎట్లా కోర్సులకైతే మేము వేటికైనా వాటికి ఉపయోగించుకోవడానికి ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ప్లీజ్ దయచేసి ఈ గ్రూప్లో దీని మీద కొద్దిగా డిస్కషన్ అనేది పెట్టుకుంటా పోతే బాగుంటుంది. ఇంకా మిగతా అన్నెసరీ మెసేజెస్ అయితే ఇంకొకటి ఏమి ఈ గ్రూప్ను మాత్రం వదిలేసి మిగతా గ్రూప్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు నేను పొలిటికల్ గ్రూప్లో ఉన్నా, నా పొలిటికల్ గ్రూప్లో రాజకీయాలు మాట్లాడుకుంటా, ఈ గ్రూప్లో నాకు అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా కానీ వాళ్ళు ఓన్లీ 88 గ్రూప్ అనేది మన చిన్ననాటి జ్ఞాపకాలకైతేమి మన సరిగా మన పిల్లల చదువులకైతే ఏదైనా మన సర్కిల్లో చాలామంది నాకు తెలిసి బాగా సెటిల్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, పొలిటికల్ కూడా మంచి స్థాయిలో ఉన్నాం. మనం కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. సో కర్ణాటక పరంగా అన్ని వాటి వల్ల వాటికి సజెషన్స్గా ఉపయోగించుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మ్యారేజెస్ అనేది ఆడపిల్లల ఒకసారికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, మాకు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా సరే ఎవరికైనా కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేయండి, అందరం అది కూడా కలుసుకునేదానికి. అప్పుడు కూడా అకేషన్స్లో కూడా అది ఖచ్చితంగా అది గ్రూపులలో ఎవరైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా గ్రూప్లో పోస్ట్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవుతారు. విషయం ఏంటంటే గ్రూప్లో రకరకాల మెసేజ్లు పెట్టకోకుండా మన చిన్ననాటికి సంబంధించింది, లేదంటే రకరకాల మనుషులు సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా అటువంటి గ్రూప్లో మెసేజ్లు పెట్టకుండా దయచేసి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ సీను చెప్పడానికి మాట్లాడే దానికి అర్థం డైరెక్ట్ చెప్పాలంటే అదే దాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము.
అలాగే ఇక్కడ లోకల్గా మేము ఇక కార్యక్రమము ఇక్కడ మేము ఉండి కండక్ట్ చేయడము పెద్ద మాకు రిస్క్ అనిపించదు. కానీ మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అంతా హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, బెంగళూరు, హైదరాబాద్ మొత్తం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి మంచి ఎనర్జీ తోటి వెళ్తున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే ఇదే 2 yearsకి ఒకసారి కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు పద్మజారాణి, నేను శారదాకి చదువుతుంది. నేను మిర్యాలగూడలో ఉంటాను. మా వారు అడ్వకేట్, నాకు ఒక కొడుకు ఐటీ చదువుతున్నారు. వాడు బాచ్పల్లిలో. అంతే సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా వారి టీచరు, నాకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు CA, తను బెంగళూరు జాబ్ చేస్తుంది. ఈ మధ్య పెళ్ళయింది. పాప CA ఇంటర్ చదువుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అంటే లేని వాళ్ళు కొంతమంది నాకు తెలిసి విలేజెస్లో రాజన్న అని వాళ్ళ కొడుకు ఒక స్ట్రీట్ లైట్ కింద చదువుకొని వాడేం చేసినాడు, డాక్టర్ MBBS సీట్ వచ్చింది. కానీ ఆయనకు గవర్నమెంట్ ఫీజు కట్టేదానికి కూడా వాళ్ళకి శక్తి లేదు. ఆ పిల్లల్ని నువ్వు వద్దు, ఎక్కడికి పోవద్దు, వచ్చి చేలో పని చేసుకో, లేకుంటే కూలీ పోమని చెప్పిండు. సరే మేము ఒక 4 చేరి వాళ్ళని తీసుకొని ఆ పిల్లోని వాళ్ళ నాన్నకు చెప్పినాం. ఆ పిల్లోడికి మేము ఎవరైనా సహాయం చేస్తున్నాం అనేది మాత్రం తెలియకూడదు. ఏ రోజు కూడా మమ్మల్ని చూస్తే ఓ ఈయన మాకు సహాయం చేసిండేమో అన్న ఒక భావన అతనికి రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు చెప్పకూడదు అని చెప్పాను. అంటే అట్లా కాదు సార్, అట్లా కాదు సార్ అన్నారు. లేదు లేదు లేదు, అట్లా చెప్పేదైతే మేము సహాయం చేయమని చెప్పినాం. ఆ అబ్బాయి MBBS అయిపించుకొని ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు 2016 నుంచి. అది అయిన తర్వాత ఇంకొక ఆయన శివన్న అని చెప్పేసి మాకు కిలోమీటర్ స్టోన్స్, హెక్టోమీటర్ స్టోన్స్ సప్లై చేసే వాళ్ళ కంపెనీలో పనిచేస్తాడు ఆయన. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు మెగ్గాను కాలేజీ షిమోగా, అక్కడ కూడా నెక్స్ట్ మేకి MBBS అయిపోతుంది. అది అవుతుండగానే ఓంకారి అని చెప్పి ఇంకొక ఆయన, వాళ్ళ కూతురు కూడా ఇట్లా చదివింది. ఆమె కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ శక్తి లేదనమాట. కనీసం గవర్నమెంట్ ఫీజు కట్టే శక్తి కూడా లేదు. మేము ఒక 4-5 మందిని చేరి వాళ్ళ కంప్లీట్ అయ్యే వరకు మొక్కలను తీసుకోము. ఆ అమ్మాయిని ఇప్పుడు గుల్బర్గ్లో జాయిన్ అయిపోయింది MBBS. ఆ అమ్మాయికి కూడా సహాయం చేస్తున్నాము. ఆ అమ్మాయికి నెక్స్ట్ 4 years ఆ అమ్మాయిని కంటిన్యూ మేము చేస్తాం. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏం సంపాదించినా, ఎంత సంపాదించినా లాస్ట్కి మనకు దొరికేది 3 అడుగులు 6 అడుగులు మాత్రమే. అది తప్ప మిగతా ఏం దొరకదు. కాబట్టి ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు లేని వాళ్ళను కొంచెం తీసుకొని వాళ్ళకు ప్రోత్సాహిస్తే, అయితే వాళ్ళకు మనం ఎవరం చదివించినామనేది మాత్రం వాళ్ళకి తెలియకూడదు. తెలియని రోజు వాళ్ళకు ఒకటే చెప్పినా, నేను ఫోన్లో మాట్లాడినరు, వాళ్ళ నాన్న వాళ్ళ ఫోన్లో మాట్లాడినప్పుడు లేదు సార్ మీ ఇంటికి వస్తాం సార్, ఒక్కసారి మిమ్మల్ని చూస్తాం సార్ అన్నారు. ఆ అబ్బాయి కూడా నేను చెప్పిన వద్దొద్దు, నన్ను చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాత నువ్వు కూడా ఇదే పని చేయమని చెప్పినాను నేను. అంటే ఖచ్చితంగా చేస్తాను సార్ నేను అని చెప్పింది అప్పుడు. కాబట్టి మీలో కూడా ఆ శక్తి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా తీసుకొని చదివిస్తే రేపు వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు. వాళ్ళు రేపు 4 చదివించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా, దానివల్ల నాకైతే మాత్రం చాలా సంతృప్తి ఉంది. మా కొడుకు అయితే MITలో అంత ఈజీగా సీట్ దొరకదు, ఇంజనీరింగ్ సీటు. మా వాడికి 402 ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నారు. నాది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి కాలేదు, కాబట్టి నేను ఫీజు కట్టినా. ఎందుకంటే ఇది కూడా ఎవరికో ఇంకొకరికి అవకాశం దొరుకుతుంది, మనకు ఉంది కాబట్టి మనం కడదామని చెప్పి నేను ఫీజు కట్టినాను. నా కొడుకు మేలో అయిపోయింది, జూలైకి అప్పుడే జాబ్ వచ్చింది. పర్ మంత్ 1 lakh శాలరీ వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇస్తాడు.
మనం ఎవరికి సహాయం చేసినామో వాళ్ళు మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు మాత్రం మనకు ఆ సహాయం దేవుడే చేస్తాడు. కాబట్టి ఉన్నోళ్ళు ఎవరైనా కానీ లేని వాళ్ళకు కొంచెం సహాయం చేయండి. అది ఖచ్చితంగా మన పిల్లలకు మాత్రం ఏమంటామో ఆ పుణ్యం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ.